హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు నేను మా కిచెన్లో ఒక సాలడ్ చేశాను. ఇది పపాయ సాలడ్ అండి, రా పపాయ సాలడ్, పచ్చి పప్పాయ అంటాం కదా, దాంతో చేసుకున్నాము. అచ్చం కొబ్బరి, మన రా కోకోనట్ టేస్ట్ వస్తుంది. ఇది చాలా ఎక్సలెంట్ న్యూట్రిషన్స్ ఉన్నది, చాలా హెల్తీ ఫుడ్. బాగా డైట్ చేసే వాళ్ళకైతే ఫుల్ అయిపోతుంది ఈ సాలడ్. సో చూడండి, ఇది ఎలా చేస్తానో ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. హలో, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్. ఈరోజు మా కిచెన్లో నేను పపాయ సలాడ్ చేసుకుంటున్నాను. రా పపాయ బాగా పచ్చిగా ఉంది. సో ఈ సలాడ్ని ఎలా చేసుకోవాలో చూస్తాము. చాలా ఈజీ, అన్నీ మనకి హౌస్లో ఉన్న ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. ఇందులో మనకి అవైలబిలిటీ లేనివి స్కిప్ చేసేసి ఉన్న వాటితోనే మనము సలాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని నేను ఫస్ట్ ఈ పపాయ ఉంది కదా, దీనికి స్కిన్ తీసేసుకుంటాను, స్కిన్ పీల్ చేసేసుకుంటాను. సో దీన్ని స్కిన్ పీల్ చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. అది పపాయాకి ఇలా మంచిగా పీల్ చేసేసుకోవాలి, స్కిన్ ఉండకూడదు. పపాయాని కట్ చేస్తున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉంది, చూడండి ఎన్ని ఉన్నాయి. దీనికి పపాయ చెట్టు ఈజీగా వచ్చేస్తుందండి, ఈ సీడ్స్ ఇలా మనం వేసిస్తామంటే, ప్లాంట్ చేసామంటే. కాకపోతే దానికి మంచి ట్రాపికల్ ఏరియాలో ఉంటే బాగా వస్తాయి. అంటే కొంచెం సన్ ఎక్కువ ఉంది, అట్లాంటి వెదర్లో పపాయ పెరుగుతుంది. ఫ్రాస్టీ ఉండే వెదర్లో పపాయ అంత రాదు. మనం కొంచెం తురుముకున్నాము, పపాయాన్ని షెడ్ చేసుకుంటున్నాను. చిన్నగా నూడిల్స్ లాగా రావాలి. ఇది ఎలా వస్తుందో ఒకసారి చూస్తాను నేను. ఎగ్జాక్ట్గా ఇలా రావాలి, చూసారు కదా, నూడిల్స్ లాగా వస్తుంది. ఓకే, ఈ రా పపాయ ఉంది కదా, దీన్ని నేను మంచిగా ఇలా షెడ్ చేసేసుకున్నాము. ఇది చాలా హార్డ్ వర్క్ అండి, ఇంత సన్నగా తిన్నగా రావడం కోసము జాగ్రత్తగా షెడ్ చేసుకోవాలి. సేమ్ దీంట్లోకి ఇప్పుడు నేను ఇదిగోండి ఒక యాపిల్ తీసుకున్నాను. యాపిల్ కూడా నేను ఇలాగే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదండి, యాపిల్ కూడా పీల్ చేసేసుకొని స్కిన్ తీసేసుకొని సేమ్ ఇలాగే షెడ్ చేసుకున్నాము. సో వీటిని కూడా వేసేసుకుంటున్నాము. కొంచెం దీనికి హార్డ్ వర్క్ చేయాలి, కొంచెం మనం ఈ సైజులో కట్ చేసుకోవాలంటే. ఇది యాపిల్ తొందరగా కలర్ మారుతుంది కదా, సో నేను ఇట్లా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దీంట్లో కొన్ని వేయాలండి మనము. దీనికి ఇవ్వండి ఒక జింజర్ పీసు అండ్ గార్లిక్. మనం ఒక సాస్ చేసుకోవాలి మనకి దీనికి కావాల్సినందుకు. నేను జింజర్ కూడా స్మాల్, మనకి ఎలా కావాలంటే ఎంత జింజర్ కావాలంటే అంత జింజర్ వేసుకోవచ్చు. నేనైతే లైట్గా తీసుకుంటున్నాను. సేమ్ దీన్ని కూడా మనం ఇలాగే షెడ్ చేసుకోవాలి. అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటాయి కదా చూడడానికి. లేదంటే కొంచెం మనకి టీత్ కింద ఇబ్బందిగా ఉంది అనిపిస్తే ఓకే, నేను చూడండి ఇట్లా సన్నగా చేసేసుకుంటున్నాను. యూజువల్గా అయితే అలా లెంతీగానే చేసుకుంటారు. సో నాకు మా ఫ్యామిలీలో తిన్నారు కాబట్టి నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలాగే గార్లిక్ కూడా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ గార్లిక్ జింజరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ గార్లిక్ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సలాడ్కి. జింజర్ అయితే స్కిప్ చేసుకోవచ్చు వద్దంటే. సో మనకి కొంచెం స్పైస్ కోసం అనమాట, ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో అంతే, నేను ఎక్కువ గార్లిక్ కూడా తీసుకోలేదు. సో ఇదంతా మంచిగా చాప్ చేసుకుందాము అండి. నేను మా గార్డెన్లో ఉన్న ఆలపినోస్ తెచ్చుకున్నాను. ఇవి ఇంకా బిగ్ సైజ్ వస్తాయి, కాకపోతే నేను ఇప్పుడు కట్ చేసేసాను. కొంచెం స్పైసీ ఉంటుంది, నేను సీడ్ తీసేసుకొని కట్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సలాడ్కి థాయ్ చిల్లీ అని ఉంటుంది, ఒక రెడ్ కలర్లో చాలా స్పైసీ చిల్లీ.
అది వేస్తారు. బట్ మన దగ్గర అన్నీ ఉండవు కదా. సో నా దగ్గర అయితే ఇప్పుడు ఇంట్లో హౌస్ నాకైతే అవైలబిలిటీ లేదు. సో అందుకని నేను మిర్చిని రెడ్ కలర్లో తీసుకుని, చూడండి ఎంత స్పైసీ ఉందో, కాఫ్ వస్తుంది నాకు ఆల్రెడీ. చిల్లీస్, గార్లిక్, జింజరు ఇలా ఫైన్గా చాప్ చేసేసుకొని వేసుకున్నాను. ఇవి ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ అలాగే నేను ఇవ్వండి మా గార్డెన్లో ఉన్న కొన్ని లీవ్స్ తెచ్చుకున్నాను. ఇవి వచ్చేసి మింటు, ఇవి వచ్చేసి ఆర్గానో అండి. సో వీటిని కూడా నేను ఫైన్గా చాప్ చేసేసుకొని వేసుకుంటాను. ఇవేం చాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ బట్ వాష్ చేసేసుకొని మంచిగా చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకుంటాను. మంచిగా కట్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం ఇప్పుడు నేను లెమన్ తీసుకుంటున్నాను. ఇదిగోండి లైమ్ తీసుకున్నాను నేను. సో దీన్ని కూడా కొంచెము జ్యూస్, ఇది కొంచెం డ్రైగా ఉన్నట్టు జ్యూస్ తక్కువ ఉంటుంది, బట్ ఓకే, ఎక్కువ అవసరం లేదు. సో ఈ లీవ్స్ కట్ చేశాను కదా, ఈ సలాడ్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి నేను ఇవన్నీ కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. నేను దీనికి ఒక మన డ్రెస్సింగ్ కావాలి, అందుకని వేస్తున్నాను. ఈ హాఫ్ లైమ్ జ్యూస్ దీంట్లో వేసుకుంటున్నాను. కావాలంటే ఇది కూడా వేసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు, మరి బాగుండదు. సో ఇప్పుడు దీంట్లో నేను ఇదిగోండి కొంచెము వెనిగర్ అండి, ఇది యాపిల్ సిడార్ ఉంటుంది వెనిగరు, యాపిల్ వెనిగరు. యాక్చువల్గా మనకి వైట్ వెనిగరు, రైస్ వెనిగర్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇదైతే ప్రస్తుతం నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది వాడుకుంటున్నాను. ఇది కూడా ఇలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఒక్క సోయా సాసు, ఇది కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అండ్ ఇంతవరకు మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు, హాఫ్ వేసుకున్నాను. అండ్ దీంట్లో కొంచెం స్వీట్నెస్ కావాలి, మనకు హనీ ఉంటే దీంట్లో హనీ వేసుకోవచ్చు. అంటే నేను కొంచెం మేపుల్ సిరప్ వేస్తున్నాను, కొంచెం స్వీట్గా కొంచెం సవర్గా అలా అనిపిస్తుంది. ఇవ్వండి. ఇప్పుడు ఈ సాస్ అంతా మనం మిక్స్ చేసేసుకునేసి మంచిగా ఆ సలాడ్లో వేసుకున్నాము. దీంట్లో ఇంకా మోర్ వేసుకోవచ్చు, మన సోయా సాస్ కానీ అవన్నీ. నాకు ఎక్కువ సోయా సాస్ అవసరం లేదు. ఇవ్వండి. కొంచెం స్వీట్గా కావాలంటే ఆల్రెడీ పపాయ కొంచెం స్వీట్గా అనిపిస్తుంది, యాపిల్ వేసుకున్నాం కాబట్టి అంతా కొంచెం. పపాయ అయితే రా కోకోనట్ లాగా ఉంది, చాలా బాగుంది. సో ఇదిగోండి ఇట్లా అంతా మిక్స్ చేసేసుకొని అన్నీ బ్లెండ్ అయ్యేలాగా చేసుకున్నాము. ఈ సాస్ అయితే మనకి ఎక్కువ కలుపుకోవచ్చండి, నాకైతే ఎక్కువ అవసరం లేదు, అందుకే నేను కొంచెం తక్కువ కలిపేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు నేను ఇందులో మనకి చెర్రీ టొమాటోస్ ఉంటే టొమాటోస్ వేసుకోవచ్చు. చెర్రీ టొమాటోస్ నా దగ్గర లేవు, సో నేను రెగ్యులర్ టొమాటోనే తీసుకున్నాను. దీనిలో సీడ్ తీసేసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోవచ్చు. ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదండి, కానీ చెర్రీ టొమాటోస్ వేసుకుంటే కొంచెం చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నా దగ్గర ఏ ఉన్నాయో అవే వేసేసుకుంటున్నాను, ఇంట్లోనే వేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనము సాస్ తీసుకున్నాను కదా, ఈ సాస్ వేసేసుకుంటున్నాను. ఈ సాస్ అంతా ఈ సలాడ్లో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చెప్పాను కదండి, సాస్ మనకి ఎక్కువ అది వేసుకోవచ్చు, మన సోయా సాస్ కానీ ఇవన్నీ వెనిగర్ కానీ ఇవంతా. నేను ఎక్కువ వెనిగర్ అది వేసుకోవట్లేదు, నాకు ఇంతవరకు సరిపోతుంది. చెర్రీ టమాటోస్ అయితే మస్ట్, దీంట్లో అలా గ్రేప్ టమాటోస్ లాగా ఉంటాయి కదా, అవి వేస్తే చాలా బాగుంటాయి. మనకైతే ఇప్పుడు ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వాడుతున్నాం. నేను మనకు కావాల్సినవన్నీ ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఆ ఫుల్ లెమన్ కూడా తీసుకుని, మన లైమ్ ఉంది కదా, ఇది కూడా స్క్వీజ్ చేసేసాను. ఇప్పుడు దీనిని ప్లేట్లో పెట్టేసుకొని దీనికి మనము ఒక టాపు ఒకటి
వేయాలి, చూపిస్తాను అది ఎలా చేయాలి. సలాడ్ అంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుంటాను. ఇలా మార్చుకుంటున్నాను. మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. దీనికి మనం కొన్ని టొమాటోస్ పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి కీ పాయింట్ పీనట్స్ అండి, ఫ్రైడ్ పీనట్స్, చూసారుగా ఫ్రైడ్ పీనట్స్. మనం కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ పీనట్స్ని ఈ సలాడ్ పైన ఇలా వేసుకోవాలి. మనకి ఎన్ని పీనట్స్ కావాలంటే అన్ని. నేనైతే ఇంతవరకు వేసుకున్నాను. ఇది అండి మన పపాయ సలాడ్ రెడీ. ఇది చాలా టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. పార్టీస్లో మనం దీనిని ఒక సలాడ్ కింద పెట్టచ్చు. ఎక్సలెంట్ సలాడ్ అండి ఇది. మనకి చాలా అందులో కావాల్సిన అన్ని న్యూట్రిషన్స్ అన్నీ ఉన్నాయి. మనకి గ్రీన్ లీవ్స్ కావాలంటే ఇంకొంచెం మనం బేసిల్ లీవ్స్ కానీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా అన్నీ యాడ్ చేశాను. మింట్ వేసుకున్నాను, ఆర్గానో ఫ్రెష్ లీవ్స్ వేసుకున్నాను. మనకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు మనకి సలాడ్ అంటే. ఈ సలాడ్ ఈరోజు ఇలా చేశాను. చూడండి ఎలా ఉందో. నచ్చితే ఒకసారి మొత్తం వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.